హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రూపేష్, SEBI సర్టిఫైడ్ రీసెర్చ్ కమ్ డెరివేటివ్ అనలిస్ట్. గైస్, నన్ను చాలా మంది ADX గురించి అడుగుతున్నారు. సో ఈ రోజు నేను ADX కంటే మోస్ట్ బెటర్ ఇండికేటర్ ని తీసుకొచ్చిన. ఎందుకంటే ADX గురించి నాకు అనిపించింది, మీరందరు చెప్పేది కూడా క్లమ్జీ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ADX 25 బ్రేక్అవుట్ అయింది, బట్ నో క్లియర్ డైరెక్షనల్ మూమెంటం రాలే. మూమెంటం వచ్చినప్పుడు ADX ఈస్ ఫైన్, బట్ రేంజ్ బౌండ్ ఉన్నప్పుడు, చాపీ మార్కెట్ ఉన్నప్పుడు అండ్ లేట్ ఇండికేషన్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కైండ్ ఆఫ్ మార్కెట్స్ లో ఇంత మంచి మూమెంట్ వచ్చినా కూడా ఇండికేషన్ రావడానికి ADX బ్రేక్అవుట్ ఇక్కడ జరిగింది. మూమెంట్ స్టార్ట్ అయింది ఇక్కడే కదా, ఫస్ట్ క్యాండిల్ లోనే మూమెంట్ స్టార్ట్ అయింది కదా. స్ట్రెంగ్త్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ క్యాండిల్ లోనే ఎందుకు ఇవ్వద్దు మనకు? ఇలాంటి క్వశ్చన్స్ నాకు వస్తున్నాయండి చాలా సార్లు. లేదంటే ఈ కైండ్ ఆఫ్ చాపీ మార్కెట్ లో చూడండి, అసలు ADX సిగ్నల్ ఇవ్వదు కదా. లేదంటే ఇక్కడ చూడండి, మార్కెట్ ఇంత రైజ్ అవుతున్న ADX 25 బ్రేక్అవుట్ కాలే, మార్కెట్ ఇంత ఫాల్ అవుతున్న ADX 25 బ్రేక్అవుట్ కాలే, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయినాక మార్కెట్ కంప్లీట్ చాపీ మార్కెట్, కంప్లీట్ రేంజ్ బౌండ్ మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి వెళ్ళి, అంటే మూమెంట్ని క్యాచ్ చేయడానికి, ఎగ్జాక్ట్ ట్రెండ్ని క్యాచ్ చేయడానికి ద బ్యూటిఫుల్ ఇండికేటర్ తీసుకొచ్చానండి. అదే ట్రెండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్, TSI, ట్రెండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అండి. ట్రెండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ చాలా బాగుంటుంది. ఇండికేటర్స్ లోకి వెళ్ళండి, జస్ట్ TSI అని కాకుండా ఈసారి ట్రెండ్ స్ట్రెంగ్త్ అని టైప్ చేయండి. ట్రెండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ వచ్చిందా? కరెక్ట్, ట్రెండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది యాడ్ అయింది. అంటే ఈ కైండ్ ఆఫ్ మార్కెట్ లో కూడా ఇందాక మనం చూసినట్టు బుల్లిష్ మార్కెట్ పర్ఫామ్ అయినా, బేరిష్ మార్కెట్ పర్ఫామ్ అయినా కూడా ట్రెండ్ చూడండి. ADX 25 బ్రేక్అవుట్ కాకముందు ADX ని తీసేస్తున్నాను ఇక్కడ. ADX కాదు మనం డిస్కస్ చేసేది, ట్రెండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ TSI గురించి. ఇది బ్రేక్అవుట్ అయింది, మార్కెట్ ర్యాలీ అవుతున్నప్పుడు విత్ ఇన్ సెకండ్ క్యాండిల్లో ఇండికేషన్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ర్యాలీ అయిపోయింది, ఫాల్ అవుతుంది అన్నప్పుడు కూడా ఈ గ్రీన్ కలర్ క్యాండిల్లోనే -0.22కి వచ్చిందండి. ఇంకా క్లియర్గా చెప్తాను ఇండికేటర్ గురించి. సెట్టింగ్స్ బై డిఫాల్ట్ వాడుతున్నాం, ఇక్కడ సెట్టింగ్స్ ఏం లేవు. అండ్ దేర్ ఈజ్ ఎ మిడ్ లైన్ ఇన్ దిస్ ట్రెండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ లో. మిడ్ లైన్ ఉంది కదా, 0.00లో ఉంది. ఎబో దిస్ బ్రేక్అవుట్ అయితే బుల్లిష్ అని, బిలో దిస్ బ్రేక్ డౌన్ అయితే బేరిష్ అని, అంతే. టు ద మ్యాక్స్ 1 వరకు ఉన్నది, టు ద మ్యాక్స్ -1 వరకు ఉన్నది. మనం చూడాల్సింది 0 ఎబో బ్రేక్అవుట్ అయితే బుల్లిష్, 0 కిందికి బ్రేక్ డౌన్ అయితే బేరిష్. సింపుల్, వెరీ సింపుల్ అండి. ఓకే, ఈ రోజు మార్కెట్ లో కూడా మనకు సెకండ్ క్యాండిల్ లో బుల్లిష్ ఐడెంటిఫికేషన్, ఈ గ్రీన్ క్యాండిల్ లోనే బేరిష్ ఐడెంటిఫికేషన్. ఎప్పుడైతే మనకు బేరిష్ ఇండికేషన్ వస్తుందో ఎగ్జాక్ట్లీ ఆ క్యాండిల్ లోలో ఎంట్రీ ప్లాన్ చేసి, క్యాండిల్ హై ఆర్ స్వింగ్ హై స్టాప్ లాస్ పెట్టండి. 1:1, 1:2, 1:3, 1:4 ఇలా ట్రయల్ చేస్తూ వెళ్ళండి, స్కాల్ప్ చేస్తూ వెళ్ళండి. ఎప్పుడైతే మనకు ఎగ్జాక్ట్లీ సెకండ్ క్యాండిల్లో ఇండికేటర్ వచ్చిందో, క్యాండిల్ హైలో లాంగ్ పొజిషన్ ప్లేస్ చేయండి. మినిమం 1:1 క్యాప్చర్ చేసుకునే అవకాశం దొరుకుతుందండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అలా అని చెప్పేసి దీన్నే పట్టుకుని యుద్ధం చేయడం కరెక్ట్ కాదు. సింపుల్ గా, డీసెంట్ గా డైలీ 1 or 2 పర్ఫెక్ట్ అండ్ ప్రాపర్ ఎంట్రీస్ క్యాప్చర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి మార్కెట్ లో కూడా ఇఫ్ యూ రిమూవ్ ఆల్ దిస్ ప్రైస్ యాక్షన్, ప్యూర్లీ బేస్డ్ ఆన్ ట్రెండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ని ఎంట్రీస్ ఐడెంటిఫై చేద్దాం. మార్కెట్ మార్నింగ్ ఇంత టైట్ రేంజ్ లో ఉన్నా కూడా ఫస్ట్ క్యాండిల్ లోనే బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది, 0.34. ట్రెండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, ఇండికేషన్ ఇక్కడ వస్తుంది. ఫస్ట్ క్యాండిల్ 0.34 లో ఉంది, విచ్ ఇండికేట్స్ బుల్లిష్ కదా. మన ఎంట్రీ ఎక్కడ ఉంటది? దీనిపైన మన ఎంట్రీ ఉంటది. ఇఫ్ ఇట్ ట్రిగ్గర్స్ ఇట్స్ ఫైన్, లేకపోతే లేదు. మార్కెట్ అలాగే చూస్తూ నెక్స్ట్ ఎస్ డౌన్ ఎంట్రీ ఈ క్యాండిల్లో వచ్చింది. మనకు షార్ట్ పొజిషన్ ఎక్కడ ఉంటది? ఆ క్యాండిల్ బిలోలో మన షార్ట్ పొజిషన్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ట్రిగ్గర్స్ ఇట్స్ ఫైన్, లేకపోతే లేదు. ఇమీడియట్ గా విత్ ఇన్ నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ క్యాండిల్, ఆ తర్వాత క్యాండిల్ ట్రిగ్గర్ అయితే బాగుంటది, లేకపోయినా ఓకే ట్రెండ్ డౌన్ సైడ్ ఉన్నది అని ఈజీగా చెప్పగలిగిందండి. అంటే ట్రెండ్ ని క్యాచ్ చేయొచ్చు మనం ఇది యూస్ చేస్తే. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మార్కెట్ ఇంత చిన్న మూమెంట్ లో కూడా మనకు బ్రేక్ డౌన్ అయిన సంఘటన ఎక్కడ వచ్చింది? బ్రేక్ డౌన్ సెకండ్ క్యాండిల్ లోనే బ్రేక్ డౌన్ అయింది. ఇంత టైట్ మార్కెట్ లో కూడా సెకండ్ క్యాండిల్ లోనే మార్కెట్ కింద పడిపోతూ ఉంటది. ట్రెండ్ డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తుంది, స్ట్రెంగ్త్ డౌన్ సైడ్ ఉన్నది అని చెప్పగలిగే ఇండికేటర్. మనం సింపుల్ అండి, మనం చేసేది ఏం లేదు. ఇక్కడ క్యాండిల్ బిలోలో ఎంట్రీ పెడతాం, క్యాండిల్ ఎబో స్టాప్ లాస్ పెట్టేస్తాం. మినిమం 1:1, 1:2 క్యాప్చర్ చేసుకునే అవకాశం. వెరీ క్లియరా? సేమ్ అలాగే టువర్డ్స్ అప్ సైడ్ కూడా చూడండి. ఎప్పుడైతే ట్రెండ్ అప్ సైడ్ వెళ్తుంది, అప్ సైడ్ బయలుదేరుతుంది, ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ లో ఇండికేషన్. క్యాండిల్ హైలో లాంగ్
పొజిషన్ తీసుకోండి, క్యాండిల్ బిలోలో స్టాప్ లాస్ పెట్టండి, మినిమం 1:1, 1:2, 1:3 అలా స్కాల్ప్ చేస్తూ కావాలంటే ట్రయల్ చేస్తూ వెళ్ళండి. పర్ఫెక్ట్ ఎంట్రీస్ ని ఐడెంటిఫై చేయడానికి చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇది కూడా ఇందాక ఈ మూమెంట్ గురించి అనుకున్నాం కదా, ఏడిఎక్స్ ఇక్కడ ఎక్కడో పట్టుకుంది, స్ట్రెంత్ చూపెట్టింది, మరి ట్రెండ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కదా, మూమెంట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కదా, దీనికోసం కూడా ఎగ్జాక్ట్లీ బ్రేక్అవుట్ అయ్యే సిచ్యువేషన్ రెడ్ క్యాండిల్ హైలో ఎంటర్ అవ్వండి, ఆ రెడ్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టండి. ఎంత బ్యూటిఫుల్ మూమెంట్ అండి. నేను చేసేది ఏం లేదు, 0.00 బ్రేక్అవుట్ అయిందా, ఆ క్యాండిల్ హైలో ఎంట్రీ ప్లేస్ చేస్తున్నా, ఇఫ్ ఇట్ ట్రిగర్స్ ఇట్స్ ఫైన్, లేకపోతే లేదు. ఆ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెడుతున్నా, వెరీ క్లియర్ కదా. మళ్ళీ ఇది ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో, బ్రేక్ డౌన్ అయిన సంఘటన ఎక్కడ జరిగింది, ఈ క్యాండిల్ లో బ్రేక్ డౌన్ అయిన సంఘటన జరిగింది. సింపుల్, మనం చేయాల్సింది ఏం లేదు, క్యాండిల్ బిలోలో షార్ట్ పొజిషన్ పెట్టండి, క్యాండిల్ హైలో స్టాప్ లాస్ పెట్టండి, ఇఫ్ ఇట్ ట్రిగర్స్ ఇట్స్ ఫైన్, లేకపోతే లేదు. మళ్ళీ టువర్డ్స్ అప్ సైడ్ ప్లాన్ చేయండి, టువర్డ్స్ అప్ సైడ్. ఎంత బ్యూటిఫుల్ మూమెంటం అంటే అంత బ్యూటిఫుల్ మూమెంటం అండి. ఇలా ట్రేడింగ్ ప్లాన్ చేయండి, ఈవెన్ టువర్డ్స్ అప్ సైడ్ కూడా. ఇప్పుడు ఇక్కడ ట్రిగ్గర్ కాలే కదా, చూడండి మళ్ళీ ట్రెండ్ అనేది రివర్స్ అయి పైకి వెళ్తూ మనకి ఇక్కడ బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది 0.09. ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ హైలో ప్లేస్ చేసి క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టండి. 32 పాయింట్ స్టాప్ లాస్, పట్టుకున్న 32 పాయింట్ స్టాప్ లాస్, పట్టుకున్న 32 పాయింట్స్ టార్గెట్, స్కాల్ప్ చేసి బయటకు వచ్చేస్తాం. వెరీ సింపుల్ కదా. టైం పట్టింది, మూమెంట్ రావడానికి టైం పట్టింది. ఆబ్వియస్లీ ఆఫ్టర్నూన్ టైమ్స్ ఖచ్చితంగా టైం పడుతుంది, మనకు మూమెంట్ అంత క్విక్ గా ఉండదు. సో అలా ఈ కేసులో కూడా ఇలాంటి మార్కెట్స్ లో కూడా మనం ప్లాన్ చేయొచ్చు, బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ బేస్డ్, ప్యూర్లీ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ బేస్డ్. కాకపోతే షాపింగ్ మార్కెట్స్ లో టైం ఎక్కువ తీసుకుంటుంది, మూమెంట్ రావడానికి, క్యాప్చర్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బ్రేక్అవుట్ ఎక్కడ జరిగింది, టిఎస్ఐ బ్రేక్ డౌన్ వీ హ్యావ్ సీన్ ఎగ్జాక్ట్లీ 10:30 కదా. 10:30 బిలోలో ట్రేడ్ ప్లేస్ చేయండి, 10:30 ఎబో స్టాప్ లాస్ పెట్టండి, మినిమం 1:1, ఎయిమ్ ఫర్ 1:1. ఎగ్జాక్ట్లీ మూమెంట్ వచ్చిందండి. క్లియరా? వెరీ క్లియర్. అంటే మూమెంట్ రావడానికి టైం పడుతుంది, కానీ వస్తుంది ఖచ్చితంగా. ఈవెన్ వెన్ వీఆర్ లాంగ్ ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది, చూసారా, బ్రేక్అవుట్ జరిగిన క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకోండి, బ్రేక్అవుట్ జరిగిన క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టండి, మినిమం 1:1, 2, 3, 4 ఈజీగా స్కాల్ప్ చేసే అవకాశం. అంటే ఆ డైరెక్షన్ లో మూమెంట్ ఇస్తుంది, ఆ డైరెక్షన్ లో స్ట్రెంత్ ఉన్నది అని చెప్తుంది చాలా క్లియర్ గా. ఈవెన్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు డౌన్ సైడ్ చాలా క్విక్ గా పట్టుకుంటుంది, అంటే ల్యాగ్ లేకుండా చాలా అడ్వాన్స్ గా ముందే మనకు పిక్ చేయగలుగుతుంది. ఎంట్రీ ఎటు సైడ్ ఉన్నది, డైరెక్షన్ ఎటు సైడ్ ఉన్నది, ట్రెండ్ ఎటు సైడ్ ఉండబోతుంది అనేది. సో గైస్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్, ఇలాంటి కొత్త ఇండికేటర్స్ కావాలంటే కూడా కమెంట్ బాక్స్ లో రాయండి. ఇంకా కొన్ని న్యూ ఇండికేటర్స్, ఎప్పుడు ఎవరు మాట్లాడని ఇండికేటర్స్ ని ఐడెంటిఫై చేశామో వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. సో ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దీస్ కాన్సెప్ట్స్ నాకు కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.